సార్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బీజేపీ నార్త్లో ఎంత పర్సంటేజ్ ఉందో మనకు తెలుసు, బట్ సౌత్లో దాని ప్రభావం అనేది ఇప్పటి వరకు లేదనే చెప్పాలి. బీజేపీ ప్రభావం ఈ 4 స్టేట్స్ మీద, 5 స్టేట్స్ మీద. సో దీని మీద మీరేమంటారు? మరి బీజేపీ ఎలా ప్రభావం చూపించబోతుందంటారు మోదీ ప్రభుత్వం కానివ్వండి? భారతీయ జనతా పార్టీ అనేది సౌత్ ఇండియాలో స్థానాలు తక్కువ ఉన్నా సరే, మనకు లాస్ట్ టైం యడ్యూరప్ప గవర్నమెంట్ లెడ్ బై ద బీజేపీ, కర్ణాటకలో మాత్రం బీజేపీ అలయన్స్ ఉండే. ఎక్స్పెషల్లీ బీజేపీ అలయన్స్ సదరన్ ఇండియాలో పొత్తుల పార్టీలుగా ఉండే ఇన్ని రోజులు. రెస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీతో పొత్తుతో భాగస్వామితో పోటీ చేసింది. తమిళనాడులో ఏఐడిఎంకే, ఆల్ ఇండియా ద్రవిడ మున్నెత్త కడగం పార్టీ, విచ్ వాజ్ లెడ్ బై ద జయలలిత. ఆమె చనిపోయేంత వరకు బీజేపీ జయలలిత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండే. కర్ణాటకలో యడ్యూరప్ప ఎక్కువ చూసుకుంటున్నాయి. ఇక్కడ మన వెంకయ్య నాయుడు, ఇప్పుడు వెంకయ్య నాయుడుకి తీసుకుపోయి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, దాంతో రిటైర్మెంట్ అయిపోయారు. అంత డిఫరెంట్ ఇష్యూ. అంతే ఏంటి, బీజేపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు. నౌ బీజేపీ ఆఫ్టర్ బీజేపీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ సౌత్ ఇండియా, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ డిసీజ్ ఆఫ్ జయలలిత మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ పాలిటిక్స్లో ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో బీజేపీ ప్రభావము ఎప్పుడైతే కేసీఆర్తో దోస్తీ కట్టఫ్ అయిందో బీజేపీ ఎంటర్డ్ ఇంటూ యాక్చువల్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సపరేట్ ప్రత్యేక హోదా కోసము చంద్రబాబు నాయుడు గారు మోడీ కాలు పట్టుకొని ఉన్నప్పుడు బీజేపీ, వెన్ ద బీజేపీ హ్యాస్ రిజెక్టెడ్ ద స్పెషల్ స్టేట్హుడ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్, అక్కడ మళ్ళీ బీజేపీ రోల్ అనేటివి శత్రువు మిత్రులాగా అయిపోయినాయి. అండ్ అగైన్ నౌ బీజేపీ ఈజ్ లీడింగ్ బై ద పురంధేశ్వరి, ఎక్స్ కాంగ్రెస్ మినిస్టర్, ఎక్స్ కాంగ్రెస్ లీడర్. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా అంటే, చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి బీజేపీ టీడీపీ పొత్తు కావాలి అని స్టేట్లో మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని ఇన్ని సీట్లు బీజేపీకి ఇస్తా అంటున్నారు. బట్ ఏదున్నా యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడుకోలేదు. చంద్రబాబు నాయుడు హ్యాస్ టు కన్సర్న్ విత్ ద నడ్డాజీ ఓన్లీ. ఎందుకంటే ఇక్కడ వీరిద్దరు కుటుంబ రైవల్స్, పురంధేశ్వరి అండ్ చంద్రబాబు నాయుడు. కమింగ్ టు కర్ణాటక, యడ్యూరప్ప హ్యాడ్ లెడ్ బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ బీజేపీ రీసెంట్గా టాక్టిక్స్ కుమారస్వామి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బీజేపీ ఈ ముగ్గురిట్లో యడ్యూరప్ప ఇన్ని రోజులు కర్ణాటకను వెళ్ళిండ్రు లాస్ట్ టైం వరకు. దాని తర్వాత రీసెంట్ ఎలక్షన్స్లో సిద్ధరామయ్య అండ్ డీకే శివకుమార్ కమింగ్ టు ద పవర్. కమింగ్ టు కేరళ, రీసెంట్గా 2023-24లో వెన్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పొలిటికల్ పవర్ ఈజ్ ఎలిమినేటింగ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కేరళ, ఆల్ ద పర్సన్స్ హూ ఆర్ ఎయిదర్ రైటిస్ట్ ఆర్ లెఫ్టిస్ట్ కమింగ్ టు ద బీజేపీ. మనము కాంగ్రెస్లో హేమీలు కూడా వాళ్ళ ఫాదర్స్ కాంగ్రెస్కి కరడుగత్తిన కార్యకర్తల్లా పనిచేస్తే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఇప్పుడు బీజేపీలోకి ఎంటర్ అవుతున్నారు. రీసెంట్గా పినరై, చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ కేరళ కూడా కాంగ్రెస్ కన్నది బీజేపీ వలన అని డైరెక్ట్గా కూడా స్టేట్మెంట్ చేశారు. కమింగ్ టు తమిళనాడు, ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. బీజేపీ ఈజ్ ట్రైంగ్ టు గ్రో అప్ ఇన్ ద తమిళనాడు స్టేట్ ఆఫ్టర్ ద డిసీజ్ ఆఫ్ జయలలిత. జయలలిత డెత్ తర్వాత బీజేపీ టాక్టిక్గా జయలలిత ఏఐడిఎంకేలో 2 పార్టీలను, అంటే 2 గ్రూపులను సృష్టించి ఒక 1 year ఇన్ని ఇంకో 1 year విన్ చీఫ్ మినిస్టర్ వేసి ఏఐడిఎంకే పార్టీని కనుమరుగయ్యే పరిస్థితిలో కూడా ఉంది. దెన్ అలా 2 కోతులు కొట్లాడుకున్నప్పుడు 3వ కోత ఏ విధంగా వచ్చిందో, ద నేమ్ కాల్ అనమలై. అనమలై ఈజ్ ద బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఈజ్ అన్ ఎక్స్ బ్యూరోక్రాట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక టు. ఐపీఎస్ రిజైన్ చేసి బీజేపీకి వచ్చింది. సో నౌ ద బీజేపీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ అనమలై ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ హ్యాపెన్ ఇన్ ద ఏఐడిఎంకే, వేర్ డిఎంకే అసోసియేట్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. స్టాలిన్ నిన్న 10 ఎంపీ సీట్లను కూడా కాంగ్రెస్కి ఆఫర్ చేసింది. సో బీజేపీ ఆఫ్టర్ జయలలిత డెత్, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కొంచెం గ్రాఫ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మన రీసెంట్ 2019 ఎలక్షన్స్లో తెలంగాణ నుంచి అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు విన్ అవ్వడము, కాంగ్రెస్ కర్ణాటక నుంచి కూడా ఎంపీ సీట్లు విన్ అవ్వడము, అది
బీజేపీ పార్టీకి కొంచెం గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఓకే.